హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నేమపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సొరపిడుపు. చాలామంది అయితే సొర చేపను అయితే ఇష్టపడరు. ఈ విధంగా సొరపిడుపుని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుంచి పెద్దల వరకు. చేపను తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. పిడుపుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా సొర చేపలను తీసుకుని తోక రెక్కల్ని కట్ చేసుకుని బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. దాకలో సొరలను వేసుకుని సరిపడినన్ని నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. మినిట్స్ తర్వాత మూత తీసుకుని స్పోర్క్తో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా తొక్క వచ్చేస్తే సరిపోతుంది. మొత్తం అన్నిటినీ క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని అంతా పిండేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అయితే రెడీ చేసేసుకుందాం. స్పూన్నర కారం, నేను మసాలా కారం తీసుకోలేదు. స్పూన్ ఉప్పు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, స్పూను జీలకర్ర వేసుకుని క్లోజ్గా బ్లెండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయను కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ కారాన్ని ఈ సొర చేపలో వేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చేపకి బాగా పడుతుంది కారం. మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక వెల్లుల్లిపాయ చీలికలను వేసుకుని శనగపప్పు మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 4 ఎండుమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సొర మిశ్రమాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకుని క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. క్రిస్పీగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. సొరపిడుపుని చాలా తక్కువ టైంలో పొడి పొడిగా ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ సొర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.